శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరిలోని 28వ శ్లోకం గురించి చెప్పుకుందాం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాజ్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళితవత కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. ఇందులో అమ్మవారి యొక్క తాటంకాల మహిమ ఎంత గొప్పగా ఉంటుందో వివరిస్తున్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. దీని వ్యాఖ్యానం, ఆంతర్యం, అర్థం, పరమార్థం కూడా చాలా విస్తృతంగానే ఉంటుందండి. ఇది అంత అద్భుతమైన శ్లోకం, అంత ముఖ్యమైనటువంటి శ్లోకం. ప్రతి స్త్రీ కూడా ఈ శ్లోకాన్ని నిరంతరం జపించుకోవలసినటువంటి మహిమ కలిగినటువంటి శ్లోకం. తల్లి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ భయంకరమైన వార్ధక్యాన్ని, మరణాన్ని పోగొట్టే అమృతాన్ని తాగినప్పటికీ మరణిస్తున్నారు. కాలకూట విషాన్ని మింగిన నీ భర్తకు మాత్రం మరణం లేదు. దానికి కారణం నీ చెవికమ్మల మహిమయే. కనత్ కనక తాటంక అని మనకి లలితా శాస్త్రంలో వసిన్యాది వాగ్దేవతలు వివరించారు. హాలాహలాన్ని భక్షించిన శివుడు నాశనం పొందకపోవటానికి కారణం అమ్మ చెవికమ్మల మహిమగా శంకరులు ఈ శ్లోకంలో వర్ణించాడు. మంగళసూత్ర మహిమగా పోతనగారు పేర్కొన్నారు. ఏమని? మింగెడువాడు విభుండని మింగెడుది గరళమనియు మేలని ప్రజకున్ మింగుమని సర్వమంగళ మంగళసూత్రము నెంత మది నమ్మినదో అని అంటున్నారు. అంటే, హే జనని, ఓ తల్లి, విధి శత మఖ ముఖ ప్లస్ ఆద్యాహ అంటే చతుర్ముఖుడు, బ్రహ్మ, ఇంద్రుడు వీళ్ళు ముఖ్యులు. విశ్వే దివిషద ఎల్ల సురలు, దేవతలందరూ. ప్రతిభయ జరా మృత్యు హరిణీం మిగుల భయంకరమైనటువంటి జరామరణములు హరించినదైన సుధాం అమృతమును ఆస్వాద్య అపి తాగి కూడా విపద్యంతే చనిపోతున్నారు. కరాళం మిగుల ఉగ్రమైనటువంటి ఎత్ ఏ క్షేళం ఎత్ క్షేళం ఎత్ అంటే ఏ, క్షేళం అంటే కాలకూటమను విషమును కబళితవత భక్షించినటువంటి శంభోహో నీపతి అయిన శివునకు కాలకలన అవసాన కాలము చేత పరిచ్ఛిన్నమగుట అంటే మరణము నా లేదు. తత్ ప్లస్ మూలం ఆ కాలధర్మమును పొందకపోవటకు కారణం తవ నీ యొక్క తాటంక మహిమ చెవులందలి కమ్మల ప్రభావము అని చెప్పి అంటున్నారు. ఓ అమ్మ, లోకములకు తల్లి బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు ముఖ్యులైనటువంటి సురలెల్లా కూడా వాళ్ళందరూ కూడా మిగుల వెరపు కలిగించినవైన ముసలితనమును రానీయకుండా, చావును కలగనీయకుండా, వాటి ముప్పును పోగొట్టుకొనడానికి అనువైనదైన అమృతమును తాగి కాలమును వచ్చిన అంటే వాళ్ళు అమృతము తాగినప్పటికీ కాలం రాగానే వాళ్ళందరూ కూడా మృతికి లోనై రూపుమాసిపోతున్నారు. అతి భయంకరమై లోకములను దహించు కాలకూటమను విషమును భక్షించిన వాడైన నీపతికి శంభునకు ఆ అవసాన కాలముచే మరణించుట లేనే లేదు. మరణము కలుగనే కలగదు, కలుగలేదని భావం. ఇందులకు ముఖ్య కారణం అట్లు శివునకు మరణము కలుగకపోవుటకు ముఖ్యమైన కారణము నీ చెవులందు భాసిల్లు రత్న తాటంకములు అంటే రత్నాల కమ్మల యొక్క ప్రభావమగును అంటే వాటి సామర్థ్యము అని చెప్పి అంటున్నారు. అంటే అమ్మ భవానీ, అమృతం తాగి బ్రహ్మేంద్రాదులు జరామృత్యువులు తమకు చావు రాదు కదా అనుకున్నారు. కానీ కాలం మారేసరికి అందరూ హతమైపోసాగారు. మరీ విచిత్రం ఏంటంటే, మహాకాలకూట విషాన్ని సేవించి కూడా నీపతి దేవుడు సదాశివుడు మాత్రం అలాగే ఉన్నాడు, మృత్యుంజయుడై విహరిస్తున్నాడు. ఇదంతా నీ తాటంక మహిమే కదా తల్లి. నీ తాటంకాలను ఎదుర్కొనే శక్తి ఏ కాలానికి లేదు తల్లి. నీ పాతివ్రత్య మహిమ సర్వాతిసాయి అంటున్నారు. అంటే దీనికి ఒక అద్భుతమైనటువంటి కథ ఉందండి. ఆ కథ ఏంటంటే,
ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో కొలువై ఉన్నారు. అంత క్రితం రోజు లక్ష్మీ సరస్వతులు ఇద్దరు కాలక్షేపానికి కైలాసానికి వచ్చి వెళ్ళారు. ఆ సంఘటన ఆ రోజు పార్వతీదేవి మనసులో గుర్తు తెచ్చుకుంటూ ఉంది. అదేంటి, నిన్న లక్ష్మీ సరస్వతి వచ్చేసప్పటికి ఎప్పట్లాగే పరమశివుడు సమాధి స్థితిలో ఉన్నాడు. పార్వతి వదినగారైన లక్ష్మీదేవికి, ఎలా శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి అన్న వరుస కనుక లక్ష్మీదేవి వదినగారైన లక్ష్మీదేవికి సరస్వతికి మర్యాద చేసింది. వాళ్ళు ముగ్గురు అతిథి మర్యాదలు అయిన తర్వాత చక్కగా ముగ్గురు కబుర్లలో పడ్డారు. వాళ్ళిద్దరూ శరీరం నిండుగా, ఎవరు, సరస్వతి లక్ష్మి, రకరకాల విలువైన ఆభరణాలు ధరించి ఉన్నారు. ఇవి కొత్తగా విశ్వకర్మ చేత చేయించాడు నా భర్త. ఇదిగో ఈ ఆభరణాల్లోని మణులు విలువలేనివి, అంటే మనం విలువ కట్టలేనివి, అంత గొప్పవి అని చెప్పి వంతుల వారీగా తమ తమ ఆభరణాలను ప్రదర్శించుకున్నారు గొప్పగా. పార్వతీదేవి చూసి సంతోషించింది, బాగున్నాయని మెచ్చుకుంది. ఆమె ఈశ్వరునిలో కానీ ఈశ్వరుని శరీరంపై కానీ ఏ భోగము, ఏ ఆభరణాలు, ఐశ్వర్యాలు చూసి ఆయన్ని వివాహం ఆడలేదు. కేవలం పరమశివునిలోని పరమ వైరాగ్య భావమనే శివతత్వాన్ని, యోగాన్ని గ్రహించి ఆయననే భర్తగా కోరుకుంది, ఆత్మార్పణ చేసుకుంది, అర్ధనారీశ్వరిగా మారింది. ఈ కైలాసం అనే మంచుకొండపై వృషభ వాహనం తోడుగా రుద్రాక్షదారులైన ప్రమదగణాలు, యోగిని బృందాలు, పరిచారికలు కాగా ఆకాశం పందిరి, కొండచర్యల భూమి, అరుగులు, శిలాసింహాసనాలు కాగా భర్త అయిన పరమశివుడు ఏ పురుషుడు ఏ ఇల్లాలికి ఇవ్వలేని అర్ధనారీశ్వర గౌరవం, ప్రేమ, అన్యోన్య దాంపత్యం అనే పూజనీయతే తన మహదైశ్వర్యంగా సంతృప్తిగా జీవిస్తోంది. అయితే ఆమెను ప్రలోభ పెడదామని, కాస్తంత ఏడిపిద్దామని తమ ఐశ్వర్య ప్రదర్శన, ఆభరణ ప్రదర్శనలతో ఆమెలో కాస్తంత అసంతృప్తి రేకెత్తించారు వీళ్ళిద్దరూ. తద్వారా ఆమె కాపురంలో చిన్న అలజడి సృష్టించి వినోదిద్దామని వచ్చారు లక్ష్మీ సరస్వతులు. కూడబలుక్కుని అత్తాకోడలుగా ఒకరితో ఒకరికి పడకపోయినా మూడో వాళ్ళని ఏడ్పించడానికి ఇద్దరూ ఒకటయ్యారు. మా ఆభరణాలు చూసి మెచ్చుకోవటమే కానీ నీకు ఒక్క ఆభరణమైనా కొత్తది చేయించుకున్నావా, మాకు చూపావా ఎప్పుడైనా అంది లక్ష్మీదేవి హేళనగా. పార్వతీదేవి నవ్వి ఊరుకుంది అది విని. కనీసం నీ చెవులకు కొత్త తాటంకాలైనా చేయించుకున్నావు గావు గౌరమ్మ. పెద్దమ్మ, మీ పెళ్లినాడు మీ తల్లిదండ్రులైన హిమవంతుడు, మైనాదేవి పెట్టిన రత్న తాటంకాలు తప్ప అవి మాసి వన్నె తరిగి వెలవెలాపోతున్నాయి. మరొక కొత్త జత తాటంకాలన్నా చేయించాలన్నా కూడా లేవే. కానీ చేయించాలని పెదనాన్నగారి, అదే పరమశివుడి గారికి తోచదాయే. ఆయన గారు ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటారాయే. నీవన్నా అడిగి చెప్పి చేయించుకోవాలి కానీ పురుషులు గ్రహించి చేయిస్తారనుకోవటం కలలో మాట. నేనే ఆభరణం కావాలన్నా మా అల్లుడిని సాధించి మరీ చేయించుకుంటాను. అత్తయ్య, ఈ లక్ష్మీదేవి అయితే సరే అలిగి వైకుంఠం వదిలి వెడతానని బెదిరించి మరీ చేయించుకుంటుంది అంది సరస్వతి. పార్వతికి ఈ సంభాషణ కొంచెం బాధ కలిగించింది. తాను కోరితే తన భర్త అయిన పరమశివుడు కోటి తాటంకాలు చేయిస్తాడు. అస్వరమైన అలంకారాలు, ఆభరణాల కంటే శాశ్వతమైన యోగమే తాను కోరుకుంది. ఆ మాటే అన్నది రోషంగా పార్వతి. అబ్బో, భర్తగారి మీద ఈగవాలనివ్వదు మా పార్వతి. ఆడబడుచు వదిన పార్వతి, మన భర్తలు వాళ్ళ యోగంలో వాళ్ళున్నారని మనమేమీ కోరకపోతే వాళ్ళ సరసం తెలియని జడుల్లా మారిపోతారు. మరో 4 రోజుల్లో మేమిద్దరం మళ్ళా కైలాసానికి వస్తాం. ఆసరికి నీ చెవులకు మాకు ఎవ్వరికీ లేని అత్యద్భుతమైన తాటంకాలు ఆభరణాలుగా ఉండాలి సుమా. అప్పుడు కానీ పరమశివుడి గారికి నీ మీద గల ప్రేమ నిజమైందో కాదో తెలుస్తుంది మాకు అన్నది లక్ష్మీదేవి. మరి కాసేపటికి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వారు కోరిన పని సాధించారు. ఏంటి, కొంచెంసేపు ఆమెను ఉడికించారు కదా, ఆ పని సాధించారు. పార్వతి హృదయం శల్యంలా మారి వాళ్ళ మాటలు నాటుకున్నాయి.
తన భర్త ప్రేమను శంకించడం కాదు, తాను ప్రాపంచికమైన కోరికను తన భర్తతో చెప్పటమా? లక్ష్మీ సరస్వతుల ముందు తన ఓటమి, తన భర్తకు తనపై గల ప్రేమను సందేహాస్పదం చేయటమా? ఇదే ఆలోచన. ఈరోజు ఆ ఆలోచనే ఆమె హృదయంలో ముల్లులా కదలాడుతోంది. హఠాత్తుగా పరమశివుడు కళ్ళు తెరిచాడు. ఆయన సమాధి భగ్నమైంది. కారణం, తన అర్ధాంగి శరీరం అంతరంగంలోని కలవరం ఆయన సగం శరీరాన్ని స్పందింపచేసింది. అదండి, ఆయన యోగం చెదిరింది. ఏమిటి పార్వతి, ఏదో వేదన చెందుతున్నావు, నాతో చెప్పరాదా అన్నాడు పరమశివుడు అనునయంగా పార్వతి వైపు చూస్తూ. పార్వతి నిన్న జరిగిందంతా చెప్పింది. ఈశ్వరుడు విన్నాడు. క్షణకాలం ఈశ్వరుని భృగుటి ముడిపడింది. లక్ష్మీదేవి రత్నగర్భ అయిన క్షీరసాగరుని కుమార్తె. ఏ రత్నం, వజ్రం, వైఢూర్యం, నవరత్నాలలో ఏది చూసినా ఇదో లెక్క, ఇలాంటివి మా పుట్టింట రాసులుగా పడి ఉన్నాయి అనేస్తుంది చులకనగా ఐశ్వర్య అహంకారంతో. ఇక సరస్వతీదేవి వాక్సుధారాణి. తన పలుకులపై, కళలపై ఆమెకు ఎనలేని అహంకారం. ఈ రత్నాలు, మరకతమణులు సర్వం ఒక్క నా గానానికి, శిల్పానికి, నాట్యానికి 64 కళల్లో ఏ ఒక్కదానికి సాటిరావు. రత్నాలన్నీ కేవలం పైపై మెరుగురాళ్ళు. నా కళలు శాశ్వత విలువనివ్వగల వజ్రాల రత్నాల గనులు అంటుంది. మరి పార్వతికి అపురూపమైన తాటంకాలు సమకూర్చాలి. ఆమె సగర్వంగా వారిద్దరికీ సమాధానం చెప్పగలగాలి. వారిద్దరికే కాదు, యావత్ సృష్టిలో ఈ యుగంలోనూ ఏ యుగంలోనూ ఏ స్త్రీ ధరించలేని తాటంకాలు సమకూర్చాలి. ఆ తాటంకాలు పార్వతితో పాటు పూజనీయాలు కావాలి. వాటికంతట అవే ప్రత్యేకత కావాలి. అంటే తాటంకాలకు అంతటికి ప్రత్యేకత రావాలి, అంత గొప్పవి అవ్వాలి అని చెప్పి పరమేశ్వరుడు భావిస్తున్నాడు. ఎలా అలా రావాలి అంటే ఎలా? పరమశివుని హృదయంలో ఒకానొక భావవీచిక, ఒకానొక బ్రహ్మాండ రచన విశ్వాకృతిగా, చమత్కృతిగా తళుక్కున మెరిసింది. పార్వతి, నీకు ఏ యుగంలోనూ, ఏ లోకంలోనూ, ఏ దేవ దానవ మానవకాంతలెవ్వరూ ధరించని, ధరించబోని, ధరించి భరించలేని, ఏ సంపదతోనూ తొలతోగలేని అద్భుత తాటంకాలు సమకూరుస్తాను. అవి 14 భువనాలలోనూ నీకు, నీ భక్తులకు పూజనీయమై కొంగు బంగారమై నిలిచిపోతాయి. నీ వ్రతాలలో, నీ పూజలలో నీ తాటంకాలు ఒక ప్రత్యేక పూజా ఆభరణాలుగా నిలిచిపోతాయి. పుణ్యస్త్రీల 5వ తనం ఆనవాళ్లుగా నిలిచిపోతాయి సుమా అన్నాడు. పార్వతి వినయంగా నమస్కరించింది. మీ ఇచ్ఛ స్వామి అన్నది. అంతే, ఆ స్వామి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులలో నుండి ఆమె తాటంకాల రూపకల్పన జరిగిపోతోంది. నా వెంటరా అన్నాడు పరమశివుడు. ఆమె కదిలింది. ఇద్దరూ కైలాస పర్వత సానువులలో కొంత దూరం నడిచారు. మంచు కొండలు దాటి అన్ని రకాల వృక్షజాతులు ఏపుగా పెరగవు. ఎందుకంటే మంచు కొండలు కదా అవన్నీను, అందుకని అన్ని రకాల వృక్షాలు ఆ మంచులో పెరగవు. 1 అర ఆ శీతలతను తట్టుకుని కాస్తంత ఎత్తు పెరుగుతాయి, అంతే. మిగతా వృక్షాలన్నీ 6 అడుగుల్లోపే ఎదుగుతాయి. అలాంటి దృఢమైన పొట్టి వృక్షాలలో తాళ వృక్షం ఒకటి ఆ కొండలలో, అంటే తాటి చెట్టు. భూమి మీద అయితే 30 అడుగుల ఎత్తు పైగా పెరిగే ఈ తాటి చెట్లు ఆ మంచు కొండ మీద 5-6 అడుగుల లోపు ఎత్తు ఉంటుంది. పత్రాలు అంటే తాటి ఆకులు మాత్రం దృఢంగా చాలా వెడల్పుగా ఉంటాయి. కవులకు తాటి ఆకు గ్రంథాలకు ఈ తాళపత్రాలుగా ఉపయోగించడానికి ఎన్ని సంవత్సరాలు చెడిపోని విధంగా ఉంటాయి. ఎండా వానలకు ఓ పట్టాన చెడిపోవు ఆ దృఢమైన ఆకులు, చెదలు పట్టదు. ఒక్క క్షణం నీ కళ్ళు మూసుకో పార్వతి, నీకు అద్భుత తాటంకాలు అమరుస్తాను అన్నాడు పరమశివుడు. బుద్ధిగా కళ్ళు మూసుకొని చంద్రకాంత శిలపై కూర్చుంది పార్వతి. పచ్చి తాళపత్రాన్ని తన గోటితో చీల్చి కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలుతో వాడిగా శుద్ధ స్ఫటికాల వలె మెరుస్తున్న పొడవాటి గోళ్లతో పరమశివుడు ఆ తాళపత్రంపై నఖచిత్రంలా ఏదో చిత్రించేస్తున్నాడు. ఆయన కళ్ళు నిమీలితాలై యోగ మార్గంలో దృష్టి సారించి ఒకానొక దివ్య చిత్రాన్ని చిత్రించేశాడు. క్షణంలో లిఖిస్తున్నంతసేపు ఆయనలోని భావనకు అనుగుణంగా 3 కోటి దేవతలు మంత్రపూతంగా
వారి వారి సాంగ సపరివార శక్తియుతులై ఆయన కొనగోటిలోకి చేరి తాటంక నఖచిత్రంలోకి లీనమైపోతున్నారు. సూక్ష్మ మంత్ర శరీరాల దివ్యాకృతులతో బీజాక్షరాల రూపాలతో పార్వతి అలాగే కళ్ళు మూసుకునే కూర్చునుంది. అంటే వాళ్ళందరూ ఆయన గీసే చిత్రంలో ఎలా వచ్చేస్తున్నారు? సూక్ష్మ మంత్ర శరీరాల దివ్యాకృతులతో వచ్చేస్తున్నారు, బీజాక్షరాల రూపాలతో వచ్చేస్తున్నారు ఆ తాటంకాల మీద గీసే చిత్రంలోకి. కానీ పార్వతి మాత్రం అలాగే కళ్ళు మూసుకుని కూర్చునే ఉంది. కాసేపు అయ్యాక పరమశివుడు ఆ తాటాకును తన వేలికి చుట్టలుగా చుట్టి ఆ తాటి ఈనె దృఢంగా ఉండే చీలలాగా అంటే 2 ముక్కలు చేసి వాటికి తాళపత్ర వలయాలు చుట్టి పార్వతి దగ్గరగా వచ్చి ఆమె చెవులుకున్న పాత తాటంకాలు తీసివేసి ఈ సరికొత్త తాటంకాలు అమర్చి బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్ర నాగదళ షోడసపత్రయుక్తం వృత్తత్రయంచ ధరణి సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయా అంటూ ఆశీర్వదించాడు. ఆమె చెవులు తల మృదువుగా స్పృశిస్తూ ఆశీర్వదించాడు. అంతే, ఆమెలో అద్భుత శక్తి ఏదో ప్రవేశించిన అనుభూతి కలిగింది. ఒక్కసారిగా ఆమె శరీరం గగుర్పాటు చెందింది క్షణకాలం. పార్వతి, ఇప్పుడు నీ చెవులకు నేను తాటంకాలు అమర్చిన తాటంకాలు ఏ దేవతలు తమ ఇల్లాళ్లకు ఇవ్వలేనివి, ఏ యుగంలోనూ విలువ తరగనివి. ఒకానొక శ్రీ విద్యకు శ్రీకారం చుట్టిన ఈ నీ తాటంకాలు నీవు, నీతో పాటు నీ దివ్యశక్తులు, యావత్ భువనములు, సర్వజీవరాశుల సృష్టి స్థితి లయాలకు పరోక్ష సంకేత రూపం. నీవి తాటంకాలతో త్రిలోక పూజ్యవై విరాజిల్లుతావు. శ్రీచక్రం నీ స్వరూపంగా మారుతుంది. ఇది సదాశివ విద్యగా, శంభు విద్యగా పరిఢవిల్లుతుంది. నవాక్షరి, షోడశాక్షరి, పంచదశాక్షరి విద్యగా నవావరణలతో 44 కోణములతో మహామంత్ర తంత్ర విద్యగా ఎల్ల లోక ఆస్తికులకు మోక్షం కరతలామలకం చేస్తుంది సుమా. ఇప్పుడిక కళ్ళు తెరు అన్నాడు పరమశివుడు. ఆమె చెవులకు తాటంకాలు అమర్చడం పూర్తయింది గనక అమ్మవారు కళ్ళు తెరిచింది. చేతి వేళ్లతో చెవి తాటంకాలు తడుముకోగానే ఏమైంది? దివ్య నాదములు, దివ్య శక్తులు, దివ్య మంత్రాలు, దివ్య మోక్షద్వారాలు సర్వం తన చెవులకే అంటిపెట్టుకుని ఉన్నట్లు అనుభూతి కలిగింది. తనలోకి ఇంత క్రితం లేని దివ్య తేజము, శక్తి గంగాఝరిలా ఉప్పొంగి వస్తున్నట్లు అనిపించింది. స్వామి, ఇవి తాటంకములా? ఇవి ఏ రత్నాలు, మణులతో, వైఢూర్యాలతో, సంకల్ప మాత్రంతో చేశారు తమరు అన్నది ఆనందంతో. శిలాఫలకం పక్కనే నిశ్చలంగా ఉన్న స్వచ్ఛమైన చిన్న కొలనులో తన ప్రతిబింబం చూసుకుంటూ పార్వతి పరమశివుడు నవ్వాడు. అంటే అడిగింది దేంతో చేశారు అని చెప్పి తను మొహం చూసుకుంటూ అడిగింది, ప్రతిబింబాన్ని చూసుకుంటూ. ఆ కొలంలో పరమశివుడు నవ్వాడు. 4 శివకోణములు, 5 నీ అనగా శక్తి కోణములు అనే దివ్యశక్తులను నా నఖచిత్రంలో రూపొందించాను దేవి. వెలలేని వజ్ర వైఢూర్యముల కంటే వైఢూర్యముల వంటి బీజాక్షర సముదాయం వానిలో నింపాను. మన ఇరువురి శివశక్తుల సమ్మేళనానికి శ్రీ విద్యకు చిహ్నాలు ఈ నీ తాటంకాలు. వీటికి సాటి వచ్చే ఆభరణాలు ఏ లోకంలోనూ లేవు, రావు అన్నాడు పరమశివుడు. 4 శివకోణాలు, 5 శక్తి కోణాలు నా స్వామి అంది పార్వతి. అవును దేవి, బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, రుద్రులు 4 నీ మంచం కోళ్ళుగా, 4 శివతత్వాలుగా 5వది అయిన నా సదాశివతత్వంలో లీనమై నీ మంచకు దుప్పటముగా మారుతాము. అలాగే సత్వ రజస్తమో గుణాలు శక్తితత్వము నీ 4 తత్వాలు కాగా 5వది అయిన అపురూప జగన్మాత తత్వం 5 శక్తి తత్వాలుగా రూపుదాల్చింది. మన ఇరువురి పంచవిధ సామ్యాన్ని ఇలా చక్ర రూపంలో, యంత్ర రూపంలో, పూజా రూపంలో, తాటంక రూపంలో చిత్రించి దానినే మేరువుగా, కైలాస ప్రస్తారంగా, భూప్రస్తారంగా నా చిటికిన వేలికి చుట్టలుగా చుట్టి నీ చెవులకు అమర్చాందేవి. ఇక పోదాం అన్నాడు పరమశివుడు. పార్వతి సంతుష్టాంగరంగ అయి
పరమశివుడి వెంట కైలాసానికి నడిచింది. పరమశివుడు పార్వతికి కొత్త తాటంకాలు అమర్చాడనే వార్త ముల్లోకాలకు అందింది. అవి చూడాలనే కుతూహలం కలిగింది అందరికీ. 4 రోజుల తర్వాత లక్ష్మీ సరస్వతులు అన్న మాట ప్రకారం వచ్చారు. వారిద్దరే రాలేదు, పార్వతి తల్లి అయిన మేనాదేవికి కూడా చెప్పి ఆమెను కూడా వెంటబెట్టుకుని మరీ వచ్చారు. ముందుగా తల్లి పాదాలకు నమస్కరించింది పార్వతి. మీ అల్లుడు గారు నాకు వెలలేని తాటంకాలు అమర్చారమ్మా అంటూ చూపించింది పార్వతి. కుమార్తె చెవులకు ఉన్న పచ్చి తాటాకుల చుట్టలు చూసి నిర్ఘాంతపోయింది మేనాదేవి. ఇవా అన్నది. శివుడు ఈ వెర్రిపిల్లకు చెవులకు తాటాకులు కట్టి తాటంకాల్ని మురిపించాడు. ఆ భర్తపై గల అపార ప్రేమతో ఈ వెర్రిపిల్ల నమ్మేసింది. అయినా తను పైకి తేలకూడదు. ఇదంతా మనసులో అనుకుంది మేనాదేవి. చెవులకు తాటాకులు కట్టాడు అనుకుంది మనసులో. లక్ష్మీ సరస్వతి చూశారు తాటంకాల వైపు. ఇవా నీ విలువలేని తాటంకాలు అన్నారు హేళనగా. ముట్టుకుని చూశారు, అంతే. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అనే బీజాక్షర సముదాయానికి మంత్రార్థంలా ఇరువురు ఆ తల్లికి కుడి ఎడమల నుంచుని వీవనలు వీయసాగారు. వారిలో అహంకారం మాయమై భృత్యభావం వచ్చేసింది. భృత్యులైపోయారు. మరుక్షణం వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని స్తోత్రం చేస్తున్నారు. మేనాదేవికి ఇప్పుడు అర్థమైంది ఆ తాటంక మహిమ. శివుని వైపు చూసి భక్తితో చేతులు జోడించింది. పరమశివుడు నవ్వాడు. తల్లి మేనాదేవి, నీ కుమార్తె చెవులకు తాటాంకాలుగా కట్టాను. కానీ అవే గౌరీ వ్రతంలో ముత్తైదువులకు వాయనదానం ఇచ్చే సమయంలో వాయనంతో పాటు అలంకార వస్తువుల అయినటువంటి అద్దము, దువ్వెన, కాటుక, గంధము, పసుపు, కుంకాలతో పాటు నల్లపూసలు, చెవ్వాకు అని చెప్పబడే పచ్చి తాటాకు ముక్క అని చెప్పబడే ఈ తాటంకపు గుర్తు తప్పనిసరిగా ఉండాలి. ఇది స్త్రీ 5వ తనానికి, శ్రీచక్రానికి చిహ్నం. గౌరీదేవి ఆభరణాలలో ఇది ముఖ్యమైనది అన్నాడు. మేనాదేవి మరలా చూసింది పార్వతి చెవులకేసి. 14 భువనములే భూపురముగా, 4 వేదాలే 4 ద్వారాలుగా, బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తంగా వృత్తత్రయం అయిన సూర్య చంద్రాగ్ని వలయాలతో, ధరణి వదనత్రయంతో, శ్రీచక్ర రూపిణి అయిన అమ్మవారిగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా పార్వతి ఆదిపరాశక్తిగా సాక్షాత్కరిస్తోంది. పార్వతి, ఉమా, కన్నతల్లి, నీవు నా బిడ్డవనే మమకారంతో శివుడు నిన్ను మోసగించి చెవులకు తాటాకులు కట్టాడని లోపల ఈసడించుకున్నాను. నీ అమాయకత్వానికి బాధపడ్డాను. కానీ మీ ఇరువురు శివశక్తులు, జగన్మాత జగత్పితలు, కారణజన్ములు. మా పర్వత రాజవంశం ఉద్ధరించటానికి మాకు జన్మించిన కులదేవతవు నీవు. పరమ యోగీశ్వరుడు పరమశివుడు. నా తప్పు తెలిసి వచ్చింది. దేవీ నవరాత్రులు రాబోతున్నాయి. మొదటగా నేనే మూసివాయన వ్రతం, నవరాత్ర వ్రతం ఆచరించి నీ తాటంకాలకు గుర్తుగా చెవ్వాకుతో ముత్తైదువులకు వాయనదానం ఇస్తాను. గౌరీ వ్రతం చేస్తాను. నీ తల్లి అయిన నాకు ఆ అదృష్టం నాకే దక్కింది అంటూ ఆ ఇరువురికి మనసార మ్రొక్కి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయింది మేనాదేవి. ఆనాటి నుండి ఈనాటి వరకు మూల గౌరీ వ్రతాలలో, మంగళ గౌరీ వ్రతాలలో, అమ్మవారి వ్రతాలలో, మూసివాయనాలలో అమ్మవారి తాటంక చిహ్నాలైన చెవ్వాకు పూజా వస్తువుగా, అలంకార తాటంకములకు చిహ్నంగా నిలిచిపోయింది. శివశక్తులు ఆమె చెవుల తాటంకాలు కాగా కాలకోట విషం మింగిన శివునికి మరణం ఎలా సంభవిస్తుంది? ఇది ఒక కథ. ఇప్పుడు మామూలుగా మన శంకరాచార్యుల వారు చేసినటువంటి యంత్రస్థాపన జరిగిన క్షేత్రానికి వచ్చినట్లయితే మనం ఆ క్షేత్రం ఏంటంటే జంబుకేశ్వరం. తమిళనాడులోని ఒకసారి ఆయన తమిళనాడులోని శంకరాచార్యుల వారు తమిళనాడులోని తిరుచునాపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగ క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి జంబుకేశ్వరం పంచభూతాత్మక లింగాలలో 2వది జలలింగం. ఆ క్షేత్రానికి వచ్చారు ఆయన. ఈ లింగం కింద నిరంతరం నీరు దానంతట అదే ఊరుతూ ఉంటుందని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి, అపరిమిత ఉగ్రస్వరూపిణి. ఆదిశంకరాచార్యుల వారు ఆ తల్లిని శాంతింపచేయదలిచి శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించదలిచారు. అయితే ఆ తల్లి ఒక పట్టాన్ని అంగీకరించలేదు యంత్రం ప్రతిష్ఠించడానికి.
ఆదిశంకర్లు ఒక ఉపాయం ఆలోచించారు. తల్లి, నీ కర్ణాలకు కర్ణాభరణాలు పెడదామని ఈ బిడ్డడిగా కోరిక ఉంది, అందుకైనా అనుమతించు అని కోరారు. ఆభరణం మాట వినగానే అంతటి ఉగ్ర స్వరూపిణి కూడా స్త్రీ సహజమైన ఆసక్తితో, అలాగే కర్ణాభరణాలు అలంకరించిన ఆయన అన్నదే అనుమతిస్తూ. ఈ అవకాశం జారవిడుచుకోలేదు శంకర భగవత్పాదుల వారు. ఆమె శక్తిని ఆకర్షించి ఆమె ఒక చెవికి రత్నమయమైన శ్రీచక్రం ఒక కర్ణంలోనూ, పంచాక్షరీ మంత్రం రాసిన తాటంకం అంటే తాటాకు చుట్ట మరొక కర్ణానికి తాటంకంగానూ అమర్చారు. దానితో శివశక్త్యైక స్వరూపిణిగా సౌమ్యరూపిణిగా మారిపోయింది ఆ తల్లి. ఇంకా అమ్మవారి ఉగ్రరూపం ఉపసంహరించుకుందో లేదో అనని, ఎందుకైనా మంచిదని ఆమె ఎదురుగా ఆమె ముద్దులకు కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేశారు శంకరులు. మిట్ట మధ్యాహ్నం పూజారి అంటే అక్కడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో అక్కడ ఉండే పూజారులు చీర కట్టుకుని కళ్ళకు కాటుకు పెట్టుకుని స్త్రీ వేషధారి అయి పూజ చేయటం ఈ ఆలయ ప్రత్యేకత. ఆ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ విధంగా జరిగిన పూజను చూసి ఉంటారు కాబట్టి. ఆ జంబుకేశ్వర క్షేత్ర దర్శనం చేసిన వాళ్ళకి ఈ ప్రక్రియ అంతా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉగ్రరూపిణి అయిన అమ్మవారు సౌమ్యమూర్తిగా మారినప్పటికీ ఆ తల్లి శక్తికి ఇంచుక భయభక్తులతో ఉంటారు భక్తులు. అంతటి మహత్యం గల తాటంకాలు అవి. ఈశ్వరుడు తాటియాకు తాటంకాలు పెట్టగా అపర శంకరులైన ఆదిశంకర్లు రత్న తాటంకం శ్రీచక్రంగా ఒక చెవికి, పంచాక్షరీ మంత్రపూతమైన తాటంకం మరొక చెవికి అలంకరించారు. అమ్మవారికి అందువలననే అంతటి సాధికారికంగా నీ తాటంకముల మహిమే సుమా తల్లి జగన్మాత అని చెప్పారు ఆదిశంకర్లు. ఇంత చిన్న శ్లోకంలో ఎంత కథ, ఎన్ని విశేషాలు, పూజావ్రత విధానాలు, బంగారు ఆభరణంలో వెలలేని వజ్రాలుగా పొదిగి ఆ తల్లి తాటంకాలను హృదయంలో దర్శనమించినా చాలు మన సర్వ పాపాలు ప్రక్షాళనమైపోతాయని మనకి జగద్గురువులు బోధ చేస్తున్నారు. అది గురుబోధ. ఆయన ఎంత ఓపికగా కాస్తంత ఎంతో విలువైనటువంటి ఉపయోగకరమైనటువంటి మనల్ని ఉద్ధరించేటటువంటి విషయాన్ని తాటంకాల రూపంలో తీసుకొచ్చి ఆ తల్లిని వర్ణించి మనకి తెలియచేశారు. అదే మరి ఆ తాటంకాలేమిటో, ఆ మహిమ ఏమిటో అని చెప్పి అనుకోకుండా ఆ గురువులు చేసినటువంటి బోధనని, ఆ లక్షణాన్ని కాస్తంత ఓర్పుగా ఆలోచనతో మనం అందుకుంటే ఆ సౌభాగ్యం అంతా మనదే. అది అందుకోలేకపోతే మనం ఇంకా ఆ సంగతి మీకు తెలిసిందే. అందుకోలేకపోతే ఏం జరుగుతుందనేది. అందుకని ఇక్కడ అందుకోలేకపోవడం అనే సమస్య లేదు. మనం అందుకోగలం, అందుకుంటాం, అందుకునే ఆ సౌభాగ్యాన్ని పొందుతాం. అంతటి మహిమ కలిగినటువంటి తాటంకాలు ధరించినటువంటి ఆ తల్లి యొక్క తాటంకాలు అందరికీ సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిని కలిగించాలని కోరుకుంటూ ఆ జగన్మాతను ప్రార్థిస్తూ స్వస్తి.